వాగ్దానం ఏంటి? ఈ సంవత్సరము దేవుడు మనకి చెప్పబోయే మాటలేంటి? ధ్యానంగా విందామా? సిద్ధంగా ఉన్నారా? సో ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ అంటే ఒక యాంగ్జైటీ. న్యూ ఇయర్ వస్తుంది అంటే, కొత్త సంవత్సరం వస్తుందంటే అది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు. ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఆ సంవత్సరం అలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచించుకొని నూతన సంవత్సరానికి అడుగు పెడతాం. కరెక్టా కదా? కరెక్టే కదా? ప్రతి వ్యక్తి కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు నేను ఇలా ఉంటాను, నేను అలా ఉంటాను, నేను ఇలా బ్రతికేస్తాను, నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, ఇలా కావాలి, ఎన్నో అనుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడతారు. ఎస్ఆర్ను కానీ ఆ రోజు కూడా 365 రోజుల్లో ఒక రోజే అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలే. న్యూ ఇయర్ రోజు ఇన్ని ఆలోచనతో ముందుకెళ్తారు కదా, ఆ రోజు కూడా 365 రోజుల్లో ఒక రోజే, ఒక రోజు లాంటిదే అని ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు. ఎప్పుడు చెప్పండి. 31st అయిపోయి ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు అయిపోయింది, అంతే కదా? అయిపోయింది. ఎప్పుడు? డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి క్రిస్మస్ 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 అని నడుస్తూ నడుస్తూ డిసెంబర్ 25 వస్తానే ప్రేరేపై పేటికి వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ మాట ఏంటి? అయిపోయింది. ఇదే కదా ఫస్ట్ మాట. అయిపోయింది. క్రిస్మస్ ఓవర్, న్యూ ఇయర్ ఓవర్. సో ఎప్పుడు అయిపోయిన తర్వాత అనిపిస్తుంది అంటే 365 రోజుల్లో ఈ రోజు కూడా ఒక రోజు లాంటిదే. ఓకేనా? సరే, అన్నిటికంటే అన్ని సంవత్సరాల కంటే బాగా ఎక్కువ ఎదురు చూసిన సంవత్సరం చెప్పండి ఒకసారి. అన్ని సంవత్సరాల కంటే బాగా ఎక్కువ ఎదురు చూసిన సంవత్సరం చెప్పండి. 2020. అదొక ఐకాన్ ఇయర్. అందరూ కూడా 2020 ఏదో బిస్కెట్ ప్యాకెట్ లో 50-50 అన్నట్టు 2020 అందరూ ఎదురు చూశారు. ఎలా ఎంటర్ అయ్యారు చెప్పండి ఒకసారి. 31st నైట్ ఒక కొత్త ఉత్తేజం, ఒక కొత్త ఆనందం. 2020లో నాకు ఏదో జరిగిపోతుంది. నిజంగానే జరిగింది కదా? జరగలేదా? ఏం జరిగింది చెప్పండి. ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎప్పుడు చూడని ఒక కొత్త చూసాం 2020లో. చూసామా లేదా? సో 2020 నుంచి 2021 ఈ ఇయర్ కోసం ఎలా చూసారు చెప్పండి. అబ్బా, కరోనాతో అలసిపోయాము. మార్చి నెల నుంచి అక్టోబర్ నెల వరకు దగ్గర 6 నెలలు అలసిపోయాము. ఇంకా డిసెంబర్, జనవరి, నవంబర్, డిసెంబర్ వచ్చేసింది. దేవుడు మాకు తోడున్నాడు. దేవునితో అలా, దేవునితో ఇలా, దేవునితో అడుగేస్తారు. అనుకోలేదా కదా? వేసారా లేదా? ఎన్ని చర్చిలకి వెళ్ళాం కదా, వెళ్ళిన చర్చిలలో ఏం చెప్పింటారు? 2021లో దేవుడు నీతో ఉన్నాడు. ఎక్కడైనా దేవుడు ఒక రోజు నీతో ఉంటారని చెప్పి వాళ్ళకి అంత బలంగా అడుగు పెట్టారు. ఏమైంది? 2020లో మా అంటే ఒక 500-600 మందికి లేదా 2000 మందికి, మా అంటే 3000 మందికి కరోనా వచ్చింది. 2021లో చనిపోయిన వాళ్ళే దీనికి 10 టైమ్స్ ఉన్నారు. దీనికి 10 టైమ్స్. 2000 మందికి అప్పట్లో కరోనా వస్తే 2021లో 2 లక్షలకు పైగా చనిపోయారు. ప్రతి గుమ్మము ఒక మరణాన్ని చూస్తుంది. ఈ వర్డ్ చాలా సార్లు ఎందుకు చెప్పాను? మేము 2020లో ఈ వర్డ్ విన్నాం. మాకు ఇలా వాక్యం చెప్పిన బ్రదర్ ఏం చెప్పాడు? ప్రతి గుమ్మము ఒక మరణం చూస్తారు. ఈ వాక్యం మీలాంటి వ్యక్తి ఏం చేశాడంట? ఫోన్ చేసి, అన్నా 2021లో నువ్వు చెప్పావు ప్రతి గుమ్మము ఒక మరణం చూస్తుందని, అది అట్లే అన్నట్టే జరిగిందన్నా. 2021లో ఏం జరుగుతుందో చెప్పు అన్నారు. అదే 2022. ఇప్పుడు 2022లో ఏం జరుగుతుంది? ఎంతమంది కావాలి? నేను ఇప్పుడు చెప్తాను. 2022లో ఏం జరుగుతుంది? ఎంతమంది కాల్ చేయండి. ఎత్తిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తాను. 2022లో ఏం జరుగుతుంది? ఎందుకు తెలుసా? అందరు డల్గా ఉన్నాం. 2020 అంటే అనుకున్నాం, ఏమీ జరగలే. 2021 అంటే అనుకున్నాం, ఏమీ జరగలే. 2022 శరీరానుసారంగా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ లోపల ఎన్నో ప్రశ్నలు. కరెక్టా?
లోపల ప్రశ్న నెంబర్ 1, 2022లో కూడా కరోనా ఉంటుందా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి? ఇకనైనా మా ఆర్థిక బ్రతుకులకు సమాధానం వస్తుందా? మూడో ప్రశ్న ఏంటి? ఆరోగ్యంగా ఉంటామా? నాలుగో ప్రశ్న ఏంటి? కరోనాకు మందు వస్తుందా? ఐదో ప్రశ్న ఏంటి? మేము బ్రతికుంటామా? ఆరో ప్రశ్న ఏంటి? ఏమవుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు కదా. సో అన్ని ప్రశ్నలకు ఈరోజు దేవుడు సమాధానం ఇస్తాడు. తీసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చెప్పండి దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తికి 2022 యొక్క సమాధానం కావాలి. 2022 యొక్క సమాధానం కావాలి. నేను ఇప్పుడు 2022 ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఓకేనా? ఎంతమందికి కావాలి? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. 2022 ఎలా ఉంటుందో, ఏమేమి ఉంటుందో నేను చెప్తాను. మీకు ఎంతమందికి కావాలి? ఎవరు పెద్ద? రైట్, చాలా మందికే కావాలి. ఓకేనా? ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో చూద్దాం, తర్వాత చెప్తాం. నా ఇండ్లంతటిలో నమ్మకస్తుడు ఎవరు? ఇండ్లంతటిలో నమ్మకస్తుడు ఎవరు? ఇండ్లంతటిలో నమ్మకస్తుడు ఎవరు? మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని 10 లక్షల మంది నుంచి నడిపించాడు కదా. నడిపించాడా లేదా? నడిపించాడా లేదా? అందులో ఎంతమంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకున్నారు? ఎంతమంది? ఇద్దరు చేరుకుంటారని తండ్రి అయిన దేవునికి తెలుసా తెలీదా? ఎందుకంటే వర్తమానము తెలుసు ఆయనకు, భూతకాలము తెలుసు, భవిష్యత్తు కాలం కూడా ఆయనకు తెలుసు. మరి ఇండ్లంతటిలో అంత నమ్మకస్తుడైనప్పుడు మోషేకి ఎందుకు చెప్పలేదు? మోషే అన్ని చెప్పిన దేవుడు, మోషే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వీళ్ళిద్దరు మాత్రమే ప్రవేశిస్తారు, ఇంకెవరు ప్రవేశించారని ఏం చెప్తున్నాను? మోషే ఎంత నమ్మకస్తుడంటే మోషేకి ఎందుకు చెప్పలేదు దేవుడు? ఇద్దరు వ్యక్తులే వెళ్తారని మోషే చెప్పింటే అంతమందిని మోషే నడిపించేవాడా? ఒకవేళ మోషే వచ్చి నాన్న మీ ఇద్దరే వెళ్తారంట, మేము ఎవరు వెళ్ళమంటారా అని చెప్పాను అనుకో, వాళ్ళందరూ మోషతో నడిచేవాళ్ళ? వాళ్ళందరూ మోషతో నడిచేవాళ్ళు కాదు. కరెక్టేనా? సో అన్ని తెలిసిన దేవుడు మోషేకి ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెబితే 2 విషయాలు జరుగుతాయి. నా వైపు చూడాలిక. ఓకేనా? అబ్బాయి వెళ్ళిపోయాడు కదా, నా వైపు చూడండి. దేవుని వాక్యం తాగండి. ఒకవేళ చెప్పింటే జరిగే అంశాలు 2 చెప్పండి. ఏంటో? మొదటి అంశం తెలుసు, ఇజ్రాయెల్ జనాంగానికి మోషే దేవుడు అయిపోతాడు. ఇప్పుడు నేను కూడా 2022 ఏమైతే చెప్పాను అనుకోండి, మీకు దేవుడు ఎవరు చెప్పండి? 2022 ఏమైతుందో ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, దేవుడు ఎవరు మీకు? నేనే. అటెళ్ళేటప్పుడు ఒకసారి అన్న, ఇటెళ్ళేటప్పుడు ఒకసారి పాస్టర్ గారు, అటెళ్ళేటప్పుడు అశోక్, ఇటెళ్ళేటప్పుడు ఒకసారి అశోక్ అడగరా? అడుగుతున్నాడు కదా. ఈ అబ్బాయి ఏమంటేటప్పుడు అన్నా జనవరి అన్నా ఫిబ్రవరి అన్నా నెక్స్ట్ ఆదివారం అన్నా అడగడా? ఓకేనా? అటెళ్ళేటప్పుడు అన్నా పనికి వెళ్తున్నాను నాకు వచ్చేస్తుందా? దేవుడు ఎవరికి కూడా భవిష్యవాణి చెప్పడు. ఓకేనా? మరి బైబిల్ మొత్తం మీద ఇన్ని భవిష్యవాణి ఎలా రాశారు ప్రవక్తలు? కేవలము కొన్ని విషయాలు తెలియపరుస్తాడు దేవుడు. డే టు డేట్, జనవరి మంత్ లో ఏమవుతుంది, ఫిబ్రవరి మంత్ లో ఏమవుతుంది, మార్చి మంత్ లో ఏమవుతుంది, ఇలాంటివి ఏమి చెప్పడు. ప్రతి దైవజనుడికి కూడా కొన్ని అంశాలు తెలియపరుస్తాడు. ఇప్పుడు నాకు కొన్ని అంశాలు తెలియపరుస్తాడు. ఎందుకొరకు? కూర్చొని ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మీలో మీ జీవితము ఆయనతో కట్టబడ్డానికి, ఆయన మీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక వినడానికి మీరు దగ్గరగా రాలేదు కనుక ఆ మాటలు మీతో మాట్లాడటానికి దైవజనుడికి కొన్ని మాటలు తెలియపరుస్తాడు కదా. అదే నువ్వే ఆయన దగ్గరికి వెళ్తే నీతో కూడా చెప్తాడు. కనుక ఈ 2022 మనకు దేవుడిచ్చే మాట. ఆల్రెడీ 2022లో ప్రవేశించాం. చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2022 దేవుడు మళ్ళీ ప్రవేశించాడు. మరి ఈ 2022 దేవుడు మనకు భవిష్యవాణి చెప్పాలని కోరుకోవట్లేదు. అర్థమవుతుందా? దేవుడు ఏం కోరుకున్నా అంటే నీవు ఆయనతో ఎలా బ్రతకాలో చెప్పాలని కోరుకుంటున్నాడు. చెప్పాలని కోరుకున్నాడు. సో ఈ 2022కు ఆయన మనతో ఇస్తున్న వాగ్దానం అందరూ అండర్లైన్ చేసుకోండి. కీర్తనలు 37వ కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం.
37వ కీర్తన 4వ వచనం. ఇది ఈ సంవత్సరము దేవుడు మనకిస్తున్న వాగ్దానం. చదువుతున్నాను, జరగండి. ఈ సంవత్సరానికి దేవుడిచ్చిన టైటిల్ ఓకేనా, ఊరట. ఏంటట? ఊరట. ఊరట అంటే అర్థం ఏంటి? ఊరట అంటే అర్థం ఏంటి? పూర్తి సమాధానమా, కొద్దిపాటి రెస్ట్? ఏంటి చెప్పండి, చెప్పండి ఒకసారి. పూర్తిగా సమాధానం ఊరట అంటారా? ఊరట అంటే ఏంటి? ఎంతో సమస్య ఉంటే అందులో కొంచెం తీరిస్తే చాలే నాయన ఊరట. ఈ సంవత్సరము దేవుడు మనకు ఇయర్ ఆఫ్ కన్సోల్ అంటే దేవుడు మనకు ఊరటను కలిగించే సంవత్సరము. ఊరటను కలిగించే సంవత్సరం. 2020 నువ్వు అనుభవించిన దానికి, 2021 నువ్వు అనుభవించిన దానికి దేవుడు మనకి ఈ సంవత్సరము ఊరటను కలిగిస్తాడు. ఓకేనా? ఊరట ఎప్పుడు కలిగిస్తారు? మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కలిగిస్తాడు. కనుక అక్కడ దేవుడు మనకి ఇచ్చిన మాట జాగ్రత్తగా రండి. 37వ దావీదు కీర్తన 4వ వచనం చదువుతున్నాడు, తెరగరండి. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన ఇచ్చిన మాట ఈ సంవత్సరం ఇది. ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషిస్తే ఏమవుతుందట? ఆయన ఎవరికి? ఆయన నీ హృదయ వాంఛను తీర్చు. ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? సో ఈ సంవత్సరము నీ హృదయ వాంఛ ఏదో అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక హృదయ వాంఛ ఉంది, చెక్ చేసుకోండి. ఓకేనా? నా పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఏంటి, నా జీవితం నెక్స్ట్ ఇయర్ ఏంటి, నా బ్రతుకు నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఎలాంటి హృదయ వాంఛ నువ్వు లోపల కలిగి ఉన్నావో, అది ఏ విషయాల మీద కలిగి ఉన్నావో నాకు తెలియదు. నువ్వు కలిగి ఉన్న ప్రతి హృదయ వాంఛను కూడా దేవుడు తీర్చడానికి 2022 సంవత్సరంలో నీతో వాగ్దానం చేస్తున్నాడు. 2022 సంవత్సరము ఖచ్చితంగా నీ హృదయ వాంఛను తీరుస్తాడు. బట్ ఏం చెప్పారు వల్ల? పూర్తిగా కాదు, ఊరట. జస్ట్ ఒక ఊరట ఇప్పిస్తాడు. అంటే అమ్మయ్య, ఒక కాన్ఫిడెన్స్. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నా జీవితంలో కూడా సంతోషం వస్తుంది, నా జీవితంలో కూడా సమాధానం వస్తుంది, నా జీవితంలో కూడా వెలుగు వస్తుంది, నా జీవితంలో దేవుడు ఉన్నాడు, నా జీవితంలో దేవుడు కార్యాన్ని చేశాడు, సో నేను ఇంకొంచెం ముందుకెళ్ళగలనని నీలో ఒక భరోసాను నింపే సంవత్సరం ఈ సంవత్సరం. నువ్వు కృంగి ఉన్నావనుకో, చెయ్యినిచ్చి పైకి లేవనెత్తి పూర్తిగా పైకి లాగడు, లాగవలసినంత పైకి లాగి ఇప్పుడు నువ్వు పైకి ఎక్కగలవు, ఎక్కి పైకి వెళ్ళిపో అంటాడు. ఏం చేస్తాడు దేవుడు? లాగగలిగినంత పైకి లాగి ఆ తర్వాత వేస్తాడు, ఇక నువ్వు పైకి ఎక్కి వెళ్ళగలవు, ఎక్కి వెళ్ళు అని చెప్తాడు. అది ఊరటనివ్వడము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, ధ్యానించండి. ఏంటి వాక్యం ఈరోజు? యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ యొక్క హృదయ వాంఛను తీర్చును. ఓకేనా? ఎలా తీరుస్తాడు? అందుకే ఈ సంవత్సరము ఊరట అని చెప్పాను. అందుకే క్లియర్ మీకు అర్థమయ్యేటట్టుగా ఒక ఇద్దరి జీవితాన్ని తీసుకొని ఆ ఇద్దరి జీవితాల్లో నుంచి నువ్వు ఎటువైపు ఉండాలనుకుంటున్నావో ఈ సంవత్సరం నీవే తీర్మానించుకో. వారిని బట్టి నీకు సమాధానం చెప్తున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరెవరెవరు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? ఒకరు ఏలియా, రెండో వ్యక్తి ఎవరు? అహాబు. ఏలియా రాజైన అహాబు దగ్గరకు వచ్చాడు. తెలంగాణ చూడండి, ఏలియా ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. అహాబు ఎవరు? దేవుని యొక్క జనాంగానికి రాజు. ఓన్లీ రాజు చెప్పకండి, ఇజ్రాయేలు జనాంగం అంటే దేవుని చేత ఏర్పరచబడ్డ జనాంగం. పిలువబడిన జనాంగం కూడా కాదు, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం. ఏర్పరచబడిన జనాంగానికి ఎవరు? రాజు అహాబు. సో ఈయన ఎవరు? ఏలియా ఎవరు?
దేవుని యొక్క ప్రవక్త. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారా? ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారా? జరగండి, ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి ఊరట ఎలా ఉంటుందో మీరు జీవితంలో ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు చదవమ్మా. అదే మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం. 16వ అధ్యాయము 30వ వచనం. ఓమ్రీ కుమారుడైన అహాబు. అహాబు యొక్క తండ్రి పేరు ఇచ్చాడు అక్కడ. అహాబు. ఎస్. తన పూర్వీకులందరూ అంటే ఏంటి? తన యొక్క డాడీ ఓమ్రీని తీసుకున్నా, తన యొక్క డాడీని, వాళ్ళ పూర్వీకుల రాజులందరినీ తీసుకుంటే వాళ్ళందరికంటే మించినంతగా ఎవరి దృష్టికి? ఎవరి యొక్క అహాబు రాజు? దేవుని చేత ఏర్పరచబడిన జనాంగానికి రాజు. అంటే ఆ రాజుని ఎవరు నిర్ణయిస్తారు? దేవుడిని నిర్ణయిస్తారు. ఇక్కడ పిలిచిన మనం అందరినీ ఎవరు పిలిచారు? దేవుడిని పిలిచారు. ఒకవేళ నీవు దేవుని దృష్టికి చెడు చేసిన వాడిగా, పాపము చేసిన వాడిగా మారిపోతే అహాబు లాంటి జీవితం నీకు. సో ఇక్కడ అహాబు ఏమేమి పాపాలు చేశాడు ఒక్కసారి చూసి మనము అలాంటి పాపాలు ఏమైనా చేస్తున్నామేమో చెక్ చేసుకోమని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. అహాబు చేసిన పాపం ఏంటి? అహాబు చేసిన మొదటి పాపం ఏంటి? యెజబెలు అనే ఒక అన్య దేవతలను పూజించే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. యెజబెలు అనే అన్య దేవతలు, రోషము కలిగిన దేవుడు కాకుండా ఇతర విగ్రహాలకు ఆరాధన చేసే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సో మనము మన జీవితాల్లో అలాంటి వ్యక్తులను ప్రేమించడము కానీ, అలాంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడం కానీ, లేదా అలాంటి వ్యక్తులతో సహవాసము చేయడం కానీ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. మొదటి మాట. ఓకేనా? రెండవ తప్పు ఏం చేశాడు అహాబు? పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె పూజించే బయలు దేవతలకు ఏం కట్టించాడు? గుడి కట్టించాడు. రెండో తప్పేం చేశాడు? అన్య దేవత అంటే విగ్రహానికి పెద్ద గుడి కట్టించాడు. కట్టించింది కాకుండా ఏం చెప్తున్నాడు భార్యతో? భార్యతో ఏమంటున్నాడు? అమ్మా, ఇశ్రాయేలు జనాంగములన్నిటిని కూడా ఈ యొక్క బయలుకే ముక్కాలి, ఈ యొక్క బయలుకే ముక్కాలి. ఇశ్రాయేలు జనాంగం ఎవరు? మీరందరూ ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరు మిమ్మల్ని తీసుకెళ్లి విగ్రహానికి ముక్కమంటే రోషము గల దేవునికి కోపం వస్తున్నారా లేదా? సో ఇక్కడ అహాబు ఏం చేస్తున్నాడు? అందరూ ముక్కాలని చెప్పి విగ్రహానికి ఏం కట్టాడు? గుడిని కట్టించాడు. నీవు కూడా నీ జీవితంలో విగ్రహాలు ఏమైనా కలిగి ఉన్నాయేమో చెక్ చేసుకోండి. విగ్రహం అంటే ఏంటి? విగ్రహం అంటే ఏంటి? మన చేతిలో మనం ఆలోచించేది ఏంటంటే, విగ్రహం అంటే ఒక బండ లేదా చెక్కబడిన ఒక రూపము. ఇది కాదండి విగ్రహం. విగ్రహం అంటే ఇది కాదు. విగ్రహం అంటే దేవుడు మాత్రమే పొందవలసిన మహిమ ఏదైతే ఉందో అది ఏ దానికి నువ్వు ఇచ్చినా అది విగ్రహమే. చెక్ చేసుకుంటాడు ఈ రాత్రి. దేవుడికి ఇవ్వవలసిన మహిమ నువ్వు ఎవరికైనా ఇస్తూ ఉంటే అది నీ జీవితంలో విగ్రహము. అహాబు చేసిన మొదటి తప్పు ఇక్కడ అన్యులతో సహవాసం. రెండో తప్పు ఏంటి? బయలు దేవతను, విగ్రహాన్ని కలిగి ఉండడం, విగ్రహాన్ని పూజించడం. ఇక్కడ ఎంత మాట రాయబడింది అంటే ఆయన బయలును ముక్కెను అని రాయబడింది, పూజించను అని రాయబడింది. మొక్కెను. దేవుని యొక్క స్వరూపమైన ఈ యొక్క శరీరము ఆ యొక్క విగ్రహం ముందర మొక్కెను రాయబడింది, తల వంచన రాయబడింది. నువ్వు దేవుని ఎదుట మాత్రమే మహిమ చెల్లించవలసిన నీ శరీరముతో ఇంకా వేటికైనా మహిమను చెల్లిస్తున్నావేమో చెక్ చేసుకో. కొన్ని యొక్క విగ్రహాలు చెప్తాను. ఒక విగ్రహం ధనము దగ్గర ఎక్కడైనా తల వంచుతున్నావేమో. రెండవది నూనె. మూడవది ఖర్చీ. ఉండట్లేదా? నూనెలు, ఖర్చీపులు. ఓకేనా? ఇప్పుడు ఫోన్ చేసి ఒక చెప్పా కదా, మనం తెచ్చామని అంటుంది. అయ్యా, ఖర్చీ పట్టించాను, నూనె పట్టించాను. ఇక్కడ అందరు పాస్టర్లకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. నేను చెప్పాను, ఏ పాస్టర్ ప్రేయర్ చేసినా స్వస్థత ఉండదు, నువ్వు చేసుకో, స్వస్థత ఉంటుందని చెప్పాను. నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడికి నువ్వు దేవుడికి తెలుసు, నేను నిన్ను దేవుడికి పరిచయం చేశాను. నా పని అది. ఇదిగో అమ్మా, ఈయన సజీవమైన దేవుడు అని చెప్పి నేను దేవుడికి చెప్పాను. చెప్పిన తర్వాత నీ ప్రార్థన వింటాడని చెప్పాను. నీ గురించి ఆయన ఆలోచిస్తాడని చెప్పాను. నువ్వు ఆయనకు ప్రార్థన చేసుకోవాలి.
ఓకేనా? ఆ పాస్టర్ ప్రార్థన చేయి, ఆ చర్చి పాస్టర్ ప్రార్థన చేయి, తెలిసిన ప్రతి పాస్టర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయి కాదు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ కాపరితో ప్రార్థన చేయించుకో. ఎందుకంటే ఆ సంఘ కాపరి నీ కొరకు లెక్క జవాబుదారు. అంతేగాని అందరు పాస్టర్లు లేరు. ఎప్పటి వరకు అందరు పాస్టర్లు నీకు పంచగలప్పుడు, లేదంటే నువ్వు పట్టించే నూనె కానీ, నువ్వు దైవజనుడు ఇచ్చే కర్చీపు కానీ, దైవజనుడు ఇచ్చే ప్యాడ్ కానీ ఎగ్జామినేషన్ ప్యాడ్. ఓకేనా? ఇకపోతే బూడిద, నీళ్లు, యెరూషలేము యొక్క ఆయిల్. ఓకేనా? రెండోది ఏంటి? ఆత్మల సంపాదన. ఓకేనా? నాకు కూడా రావాలి ఆత్మలు, రావాలి జనాలు. దేవుడు పంపించాలి. నేను రమ్మంటే ఎందుకు వస్తాను? ఎన్ని కుటుంబాలకు ఫోన్ చేశాను? చాలా కుటుంబాలకు ఫోన్ చేశాను. 31st కదా, దేవుని యొక్క వర్తమానం వింటారేమో లేదు. ఎన్ని కుటుంబాలు వచ్చాయి? ఏ కుటుంబాలు రాలేదు. అర్థమవుతుందా? కారణం ఏంటి? దేవుడి యొక్క ఏర్పాట్లో వాడు ఉండాలి. దేవుని యొక్క ఏర్పాట్లో వాళ్ళు ఉండాలి. అది గ్రహించక నేను ఆత్మల సంపాదన కొరకు పడితే అది నాకు ఒక విగ్రహంగా మారిపోతుంది. నేను దేవుణ్ణి చూడకుండా వచ్చిన జనాంగాన్ని చూస్తూ కూర్చున్నాను అనుకోండి, అది నా కొరకు ఒక విగ్రహంగా మారిపోతుంది. అలా మీ జీవితాల్లో నేను చదువుతున్న విగ్రహాలు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. టకటగా చెప్తున్నాను. ధనము, నూనె, కర్చీఫ్, బూడిద, నీళ్లు, యెరూషలేము, ఆత్మల సంపాదన, మనుష్యులు, ఓకేనా, తాయెత్తులు, వ్యసనాలు, ఆడవారు, ఫోన్స్. ఏమన్నాయా పిల్లల విగ్రహాలు? కొన్ని ఉంటాయి కదా, ఫోన్లు. కదా, చివరి చెప్తున్నాను నేను. చివరి విగ్రహం కూర్చోవాలి బిడ్డ. చివరి విగ్రహం భక్తి. ఉందా భక్తి? ఏం భక్తి? జీసస్ అంటే ప్రాణం. ఉందా? భక్తి కూడా విగ్రహం. మీకు తెలుసా? భక్తి అనుకుంటూ సక్రమమైన వాక్యాన్ని నెరవేర్చకపోతే ఆ భక్తే నీ కొరకు ఒక విగ్రహంగా మారిపోతుంది. ఆ భక్తిని నరకాన్ని తీసుకెళ్తాను తెలుసా? వాక్యానుసారమైన జీవితం ఉండాలి. సో అహాబు చేసిన పాపం నీవు నేనేమన్నా చేస్తున్నామేమో చెక్ చేసుకోమని చెప్తున్నాడు. మూడో పాపం ఏం చేశాడు అహాబు? విగ్రహానికి మొక్కడమే కాకుండా గుడి కట్టించాడని చెప్పారు. సో గుడి కట్టించడం అర్థం ఏంటి? నువ్వు ఏవైతే అనుకుంటూ పాపము చేస్తున్నావో, నువ్వు ఏ విషయాల్లో అయితే విగ్రహంగా మార్చుకున్నావో, వాటికి ఎక్కడైనా నీ హృదయంలో గుడిని కట్టుకున్నావేమో చెక్ చేసుకో. వాటికి ఎక్కడైనా నీ హృదయంలో గుడిని కట్టుకున్నావేమో చెక్ చేసుకో. అంటే నువ్వు ఎవరైనా పాస్టర్లకు నీ హృదయంలో చోటిచ్చావేమో చెక్ చేసుకో. యెరూషలేము తల్లికి హృదయంలో చోటిచ్చావేమో చెక్ చేసుకో. ఈ మధ్య కాలంలో కొందరు వస్తున్నారు తెలుసా మీకు? యెరూషలేము తల్లి అని చెప్పి ఇంటికి వస్తున్నారు. యెరూషలేము మన తల్లి తెలుసా మీకు అందరికి? ఓకేనా? యెహోవా దేవుడు పెళ్లి చేసుకుంటే ఆ యెహోవా దేవుని యొక్క పెళ్ళాం వచ్చి యెరూషలేము తల్లి అంట. ఇలాంటి మూర్ఖులు కూడా వస్తున్నారు. అవన్నీ హృదయంలో వాళ్ళకు గుడి కట్టుకున్నారు వాళ్ళు. అలా నీ జీవితంలో ఎక్కడైనా గుడి కట్టుకున్నావేమో చెక్ చేసుకో. సో ఇక్కడ ఏం చదివా నేను వాక్యాన్ని? 17:1 చదివించాను. ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఏలియా ఏమన్నాడు? యెహోవా జీవము తోడు. చదువు ఒకసారి. యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక, నా మాట ప్రకారము జరుగును గాక. ఏం జరుగుతాడట? ఈ సంవత్సరం నుంచి మంచైనను వర్షమైనను ఏది పడదు. మంచు వర్షం పడకుంటే పంట పండుతుందా? పంట పండకుంటే ఆహారం ఎట్లా? ఓకేనా? కరోనా వచ్చింది, ఆకలి బాధ వచ్చింది. సీఎం కా సామాన్య మానవుడికా? అబద్ధాలు చెప్పొద్దు, లేదా చెప్పాలి. ఆకలి బాధలు వచ్చిన వరకు సీఎం కేసీఆర్ కా సామాన్య మానవుడికా? మళ్ళీ అబద్ధాలు చెప్తారు. చర్చిలో కూర్చొని అబద్ధాలు చెప్పాలి సార్, తప్పు కదా? మళ్ళీ ఎప్పుడో సరే ఆకలి బాధలు, కరోనాతో ఆకలి బాధలు వచ్చిన వరకు సీఎం కేసీఆర్ కా మనకా? సామాన్య ప్రజలకా సీఎం కేసీఆర్ కా? దైవజనుడు ఒకటి ఇస్తే తప్ప తినడానికి గతి లేని దైవజనుడు. ఓకేనా? ఇంకొకరెవరు? అంటే అటుపక్క ఉన్నది రాజు అంటే కేసీఆర్. సామాన్య మానవుడు ఎవరు? ఏలియా. సామాన్య మానవుడు ఏలియా. సో ఇప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే, ఇక్కడ మనకు సంవత్సరంన్నర అయింది కరోనా కాబట్టి, 3.5 సంవత్సరాలు మంచైనను ఏది పడకుండా, వర్షం పడకుండా, ఏది పడకుండా, పంట ఫలించకుండా ఉంటే ఆకలి బాధ ఎవరికి ఉండాలి?
ఏలియాకు ఉండాలి. ఆకలి బాధ ఎవరికి? ఆకలి బాధ ఎవరికి? కానీ ఏలియాకు ఎందుకు ఆకలి బాధ ఉంది? బికాజ్ ఆహాబు ఎవరి యందు సంతోషించలేదు? యెహోవా యందు సంతోషించలేదు. సామాన్య మానవుడైన ఏలియా ఎవరి యందు సంతోషించాడు? యెహోవా దేవుని యందు సంతోషించాడు. సో యెహోవా జీవము తోడు వర్షము కురవకుండును గాక, యెహోవా జీవము తోడు కరోనా నడుచును గాక, యెహోవా జీవము తోడు ఏమి నడిచినా నీవు యెహోవా యందు సంతోషిస్తే, యెహోవాను బట్టి సంతోషిస్తే, నాతో యేసున్నాడని సంతోషిస్తే నీకు ఆకలి బాధ కానీ, నీకు అనారోగ్య సమస్య కానీ, నీకు ఎటువంటి పరిస్థితి రాకుండా కూడా ఆయన నిన్ను చూసుకోవడానికి సమర్థుడని నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? ఇది దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న. 1.5 సంవత్సరానికే విలవిలలాడిపోయావే. 1.5 సంవత్సరానికే అయ్యో ఇక రానున్న సంవత్సరం అన్నా బాగుంటుందా, వచ్చే సంవత్సరం అన్నా బాగుంటుందా, 2022 అన్నా బాగుంటుందా అని ఎదురు చూస్తున్నావే. 1.5 సంవత్సరము నువ్వు నా తట్టు తిరుగుతావు అని ఎదురు చూసిన దేవుణ్ణి ఎప్పుడైనా ఆలోచించావా? 1.5 సంవత్సరము జస్ట్ కరోనా వస్తేనే ఇలా 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 అయిపోయి చుట్టూ తిరిగావు, విలవిలలాడిపోయావు. కానీ ఆ 1.5 సంవత్సరం నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని గ్రహించుకున్నావా? నీ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడని గ్రహించుకున్నావా? ఆయన తట్టు నువ్వు తిరిగావా? ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా? దేవుడు ఈ సంవత్సరాన్ని నన్ను ప్రశ్నిస్తున్నాడు. సో ఈ సంవత్సరం అయినా నీవు ఆయనను బట్టి సంతోషిస్తే, ఎలాగైతే ఏలియా ఆయన్ని బట్టి సంతోషించాడు. ఎలా సంతోషించాడు? 3.5 సంవత్సరాలు వర్షం పడుకుంటే ప్రభువా యెహోవా జీవము తోడు అని అనిపిస్తున్నావు. వర్షం పడుకుంటే ఆయనకేమి స్వామి రాజు, ఆయనకేమి రాజు, నేనెవరు? సామాన్య ప్రజలు. నా బ్రతుకేంటి? సింపుల్ గా అనేసి అంటే భయపడ్డాడు ఏలియా. అనేసాడు. ఎందుకు? నేను ఆయనను బట్టి సంతోషిస్తున్నాను కనుక నాకు ఏ కొదువ రాదు. ఏలియాకి ఏమన్నా కొదువ వచ్చిందా? ఓకేనా? ఉన్న ఫస్ట్ స్టార్టింగ్ కొన్నాళ్ళు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. ఓకేనా? కాకిచ్చే ఆహారం ఇంత ఉంటుందా? ఏలియా కడుపు నిండుతుందా? ఏలియా కడుపు నిండుతుందా? కానీ ఏలియా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన ఆహారం ఎవరు? కాకి తెచ్చే ఆ చిన్నపాటి పీస్ కాదు. ఆయన ఆహారం ఎవరు? యెహోవా దేవుడు. యెహోవాను బట్టి సంతోషించుడు అంటే అది. నీవు ఈ సంవత్సరము ప్రతి పరిస్థితిలో కూడా నీ చుట్టూ ఉన్న దాన్ని బట్టి సంతోషించద్దు. ఇక్కడ ఆహాబు దేన్ని బట్టి సంతోషించాడో ఒకసారి చూద్దాం. ఒకవేళ మనం కూడా అలా సంతోషిస్తున్నామంటే తప్పు. ఏదాన్ని బట్టి? ఆహాబు తన అధికారాన్ని బట్టి సంతోషించాడు. నేను రాజును. ఆహాబు తన భార్యను బట్టి సంతోషించాడు. నువ్వు నీ జీవితంలో నీ భార్యను బట్టి కానీ, నీ పిల్లలను బట్టి కానీ, నీ భర్తను బట్టి కానీ సంతోషిస్తున్నావేమో చెక్ చేసుకో. ఆహాబు తన చుట్టూ ఉన్న పరిస్థితిని సృష్టించిన దేవతలను బట్టి సంతోషించాడు. ఆయన ఎవరుకున్నాడు? ఏ పరిస్థితి వచ్చినా ఒక దేవత. కరువు వస్తే కరువు దేవత, కష్టం వస్తే కష్టం దేవత, సంతానం వస్తే సంతాన దేవత. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతను సృష్టించుకొని ఆ దేవతల యందు సంతోషించాడు ఆహాబు. ఓకేనా? మనం సృష్టించుకోలేదా? మీకు తెలుసా? 2021 సంవత్సరం దేవత పేరు తెలుసా మీకు? 3 కోటి దేవతలలో 3 కోటి 1. 3 కోటి దేవతలు పోతే 3 కోటి 1. ఎవరేమంటారా? కరోనా దేవత. న్యూస్ లో వినలే? తమ్ముడు వినలే? కరోనా దేవత. ఇక్కడ అమ్మా కరోనా దేవత కరుణించు తల్లి అని కరోనా బొమ్మను పెట్టి దేవతలకు పూజ చేశారంట. పాలాభిషేకం. ఓకేనా? ఎవరు వాళ్ళంతా? కరోనా దేవత. ఎవరు వాళ్ళంతా? అహాబు లాంటి వాళ్ళు. ఇక్కడ ఏంటి? పరిస్థితులకు అనుగుణంగా పుట్టే దేవతలను ఆరాధించడం. 4వది ఏంటి? పాపము విలాసాలను బట్టి సంతోషించాడు. ఓకేనా? ఇష్టానుసారమైన విలాసాలు. నువ్వు నేను చేయట్లేదా ఆ విలాసాలు? నువ్వు నేను ఆ విలాసాలు చేయట్లేదా? నువ్వు నేను ఆ విలాసాల్లో తిరగట్లేదా? నెక్స్ట్ తన ఉద్యోగాన్ని బట్టి సంతోషించాడు. నెక్స్ట్ తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి, నేను రాజును, నాకు ప్రతి బలము ఉంది, నాకు అన్ని విద్యలు వచ్చు, నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది ఆనందించాడు. రెండోది ఏంటి? బంధువులను బట్టి, తనకున్న బలగాన్ని బట్టి, ఓకేనా, తనకున్న తలాంతులు బట్టి. నీలో ప్రార్థన తలాంతు ఉందేమో, నీలో స్వతంత్ర తలాంతు ఉందేమో, నీలో ప్రవచన తలాంతు ఉందేమో, నీలో వాక్యము తలాంతు ఉందేమో, నీలో పాటలు రాసే తలాంతు ఉందేమో, నీలో కన్నీటితో ప్రార్థించే ప్రార్థన తలాంతు ఉందేమో. నీ తలాంతులను బట్టి ఒకవేళ నీవు
సంతోషిస్తున్నావేమో చెక్ చేసుకో సోదరుడా. ఇంకా ఏమంటున్నాడు, నీ సంఘమును బట్టి నువ్వు ఎక్కడైనా సంతోషిస్తున్నావేమో. సంఘము నీది కాదు, సంఘము దేవుంది. నీవు ఏ సంఘములో ఉండాలంటే సార్వత్రిక సంఘములో నీవు ఒక భాగస్వాముడివి కావాలి, అప్పుడు సంతోషించాలి. ఇకపోతే నీ ధనాన్ని బట్టి, ఇలా వీటన్నిటి బట్టి ఎక్కడైనా సంతోషిస్తున్నావేమో చెక్ చేసుకో. దేన్ని బట్టి సంతోషించాలి? ఇప్పుడు నేను చెప్పిన దీన్ని బట్టి. దేన్ని బట్టి సంతోషించాలి? దేన్ని బట్టి సంతోషించాలి? మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? లోకంలో చెప్పినవన్నీ ఏవి? మళ్ళా చెప్తున్నాను. అధికారం, భార్య, పరిస్థితుల వల్ల సృష్టించబడిన దేవుడు, పాపపు విలాసాలు, ఉద్యోగములు, బలము, శక్తి, తలాంతులు, సంఘం, చివరిగా నీకున్న ధనం, నీకున్న ఆస్తి. దీన్ని బట్టి ఏ దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నా దేవుడు ఏమంటున్నాడు, ఇవేవి నీతో రావు. ఇవన్నీ కలిగి ఉన్న ఆహాబు సుఖంగా లేడు. ఇవన్నీ కలిగి ఉన్న ఆహాబు సంతోషంగా లేడు. ఇవన్నీ కలిగి ఉన్న ఆహాబు సంతోషంగా లేడు. ఎవరిని బట్టి సంతోషించిన వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు? యెహోవాను బట్టి సంతోషించిన ఏలియా. ఓకేనా? మొదట కాగోరముల చేత ఆహారాన్ని పొందుకున్నాడు. తర్వాత సారేపత్తు విధవరాలు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సారేపత్తు విధవరాలు పోషించడానికి ఏలియాను పంపించాడా? ఏలియాను పోషించడానికి సారేపత్తు విధవరాలు పంపించాడా? ఆలోచించి చెప్పండి, ఆలోచించి చెప్పండి. సారేపత్తులో ఉన్న విధవరాలను పోషించడానికి దైవజనుడైన ఏలియాను పంపించాడా, లేదా దైవజనుడిని పోషించడానికి సారేపత్తు విధవరాలు పంపించాడా? దీన్ని మన జీవితాలకి అనువదించుకుందాం. మీ జీవితాల కోసం దైవజనుడిగా నన్ను పంపించాడా, లేదా నన్ను బాగు చేయడానికి మిమ్మల్ని పంపించాడా? అబ్బా, వీళ్ళందరూ వచ్చారనుకో, ఒక్కొక్కరు 1000 రూపాయలు చొప్పులు ఇచ్చారనుకో, అది నన్ను పోషించబడ్డా. ఓకేనా? అది నన్ను నేను పోషించా అంటే మీ ద్వారా నేను పోషించబడ్డా. ఓకేనా? నా ద్వారా మీరు పోషించబడ్డామంటే అర్థం ఏంటి? నా ద్వారా మీరు ఆశీర్వదించబడ్డామంటే అర్థం ఏంటి? దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీ హృదయ అంచుల్లోకి చేరుస్తే, మీతో మాట్లాడితే, మీరు ఆ మాటలు వింటే, మీరు ఆ మాటలు గ్రహించుకుంటే, అబ్బా దేవుడు నన్ను చెప్తున్నాడు రా, దేవుడు నా పాపాన్ని చెప్తున్నాడు రా, నిజంరా నేను కూడా దాన్ని బట్టి సంతోషిస్తున్నాను, నేను కూడా ధనాన్ని బట్టి సంతోషిస్తున్నాను, నేను కూడా అధికారాన్ని బట్టి సంతోషిస్తున్నాను, నేను కూడా నాకున్న శక్తిని బట్టి సంతోషిస్తున్నాను, నేను కూడా నాకున్న బంధు పరివారాన్ని బట్టి సంతోషిస్తున్నాను, నేను కూడా నాకున్న స్నేహితులను బట్టి సంతోషిస్తున్నాను, నేను పాపిని అనే విషయం నీకు అర్థమైతే నిన్ను ఆశీర్వదించడానికి దైవజనుడు మమ్మల్ని పంపి దేవుడు మమ్మల్ని పంపినట్టు. ఇక్కడ సారేపత్తు విధవరాలను ఆశీర్వదించడానికి ఏలియాను పంపించాడు. ఏలియాను ఆశీర్వదించడానికి సారేపత్తు విధవరాలను పంపించలేదు. ఓకేనా? ఏలియాకు ఆహారము బలము కాదు. ఎవరు బలం? యెహోవా దేవుడు బలం. ఓకేనా? సారేపత్తు విధవరాల యొక్క బుడ్డిలో నూనె అయిపోయింది, అన్ని అయిపోయాయి. మీ బ్రతుకుల్లో అన్ని అయిపోయి ఉన్నా కూడా దేవుడు మళ్ళా నింపడానికే దైవజనుడిని పంపిస్తాడు. పుట్టిన సహోదరుడు అర్థమవుతుందా? నీ బ్రతుకుల్లో జీవాన్ని నింపడానికి, నీ బ్రతుకుల్లో మళ్ళా సమృద్ధి నింపడానికి, మీకు కావలసిన సమాధానపు మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి, సమాధానపు మార్గాన్ని మీరు పోగొట్టుకుని ఉంటే తిరిగి మళ్ళా ఆ మార్గంలో మిమ్మల్ని చేర్చడానికి దైవజనుడిని మీ దగ్గరికి పంపుతున్నాడు. మీరు దైవజనుడి యొద్దకు ఎలా రావాలి? సారేపత్తు విధవరాలు తనకున్న ఒక్క అప్పమును విడిచి దైవజనుడికి ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? మీ జీవితాల్లో మీకంటూ ఉన్న సొంత నిర్ణయాలు, సొంత జీవితాలు, సొంత బ్రతుకులు, వాటన్నిటిని పక్కన పెట్టి మార్గము చూపించు యేసయ్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రావాలి. ఇది దేవుడి రోజు మీతో మాట్లాడుతున్న మాట. యెహోవాను బట్టి సంతోషించుడి అనే వర్డ్ అర్థం ఏంటంటే, నీకంటూ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది, నీకంటూ ఒక ఇంపార్టెంట్ పని ఉంటుంది, నీకంటూ ఎంతో అవసరమైన వ్యక్తులు వస్తారు, నీకంటూ ఎంతో కావాల్సిన ఒక సన్నివేశం కనిపిస్తుంటుంది, నీకెంతో ప్రాధాన్యమైన ఎన్నో విషయాలు ముందు కనిపిస్తుంటాయి. ఏం చెప్పాలి తెలుసా? ఇవన్నీ తరువాత ముందు నా దేవుని సన్నిధికి వెళ్తాను, ముందు నా యేసయ్య సన్నిధికి వెళ్తాను. ఇదిగో నాకు జ్వరం ఉంది, నేను యేసయ్య సన్నిధికి వెళ్తాను. ఇదిగో నాకు జ్వరం వస్తుంది, నేను యేసయ్య సన్నిధికి వెళ్తాను. ఇదిగో నాకు జ్వరం వస్తుంది, నేను యేసయ్య సన్నిధికి ముందెళ్తాను. ఎందుకంటే నా మాట స్కూల్లో చూద్దామా, చాలా మంది టీచర్లు జ్వరం వస్తుంటే తెల్లవారుజామున ఏం వేసుకొని వస్తున్నారు? జ్వరం టాబ్లెట్ వేసుకొని డ్యూటీకి వస్తున్నారు. ఎందుకు? శాలరీ కట్ చేయించుకోవాలి.
రెండో పని చెప్పంటారా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువ డుమ్మాలు పెడితే ఎక్కడ పీకేస్తారో జాబ్ లో నుంచి. జ్వరం వచ్చినా జాబ్ చేస్తున్నాం, పులకరం వచ్చినా జాబ్ చేస్తున్నాం, కష్టం వచ్చినా జాబ్ చేస్తున్నాం, పెళ్లిన్నా పెళ్లి మానుకొని జాబ్ చేస్తున్నాం, కానీ కష్టం ఉంటే కష్టాన్ని మానుకొని జాబ్ చేస్తున్నాం, డబ్బు లేకపోతే డబ్బులు ఎక్కడైనా అడుక్కొచ్చుకొనైనా జాబ్ చేసుకుంటున్నాం. కానీ వీటన్నిటికంటే గొప్పవాడైన యేసయ్య దగ్గరికి రావడానికి మాత్రం వీటన్నిటిని సాకులుగా వాడుతున్నాం. వీటన్నిటినీ సాకులుగా వాడుతున్నాం. అర్థమవుతుందా? అది ఈరోజు దేవుడు మనం చేస్తున్న మాట. దేవుడు మన దగ్గర నుంచి ఈ సంవత్సరం ఏం కోరుకుంటా అంటే, నీ హృదయ వాంఛను నేను తీరుస్తాను. హృదయ వాంఛ ఉందా లేదా? తీరుస్తానంటున్నాడు దేవుడు. కానీ దేవుణ్ణి బట్టి సంతోషించమంటున్నాడు. కానీ నీతోనే డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఓకేనా? నీ హృదయ వాంఛ ఏదైతే ఇక్కడ కోరుకొని దేవుడి దగ్గరికి వచ్చావో అది తీరుస్తానంటున్నాడు దేవుడు 2022లో. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? యెహోవాను బట్టి ఆనందించాలి. నీ స్నేహితులు బట్టి ఆనందిస్తున్నావు, నీ పరిస్థితులు బట్టి ఆనందిస్తున్నావు, నీకున్న బలాన్ని బట్టి ఆనందిస్తున్నావు, నీకు చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటూ వావ్ అనుకుంటున్నావు. కాదు, అవన్నీ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. మీరందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. కేవలం యెహోవాను బట్టి ఆనందించండి అని దేవుడి సంవత్సరం చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా, హృదయవాంఛను తీరుస్తాడులే. అబ్బా బాగుంది, ఈ సంవత్సరం దేవుడు ఊరట ఇస్తానన్నాడు, సమాధానం ఇస్తానని చెప్పలేదు. అర్థమవుతుందా? అందుకే ఈ సంవత్సరాన్ని బట్టి టైటిల్ ఏంటి? ఇయర్ ఆఫ్ కన్సోల్. ఊరట కలిగించు సంవత్సరము. ఊరట అంతే, సమాధానం కాదు సంవత్సరం. ఆ ఊరట కలిగించడానికి కూడా నువ్వు ఎవరితో ఉండాలి? యెహోవా యందు సంతోషించాలి. ఎవరు ఎందుకు సంతోషించాలి? నేను ఎందుకు యెహోవా ఎందుకు సంతోషించాలన్నా టకటగా 10 పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. ఎందుకు యెహోవా ఎందుకు సంతోషించాలి? మొదటి మాట, యెహోవా ఎందుకు సంతోషించాలి? ఆయన నీ యొక్క నిర్మాణకుడు. ఓకేనా? మా మమ్మీ డాడీ ఉంటే నాకు ఎందుకు జాయ్? వీళ్ళిద్దరు అడిగామనుకోండి, ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు కదా. ఓకేనా? ఎవరితో ఉంటే మీకు జాయ్ అన్నామనుకో, మా మమ్మీ డాడీ. ఇప్పుడు రేపు పిల్లలకి ఏమంటారు? మా భర్త. ఓకేనా? ఎందుకు ఇప్పుడు మమ్మీ డాడీతో జాయ్? వీళ్ళకి ఎందుకు ఇప్పుడు మమ్మీ డాడీతో సంతోషం? వీళ్ళెందుకు మమ్మీ డాడీతో ఉంటే వీళ్ళకి సంతోషం? బికాస్ వీళ్ళిద్దరు రావడానికి కారణం మేమే. ఈ లోకంలోకి వీళ్ళు తెచ్చింది మేము. అంటే వీళ్ళ యొక్క నిర్మాణకుడు ఎవరు? ఇక్కడ శరీరానుసారంగా మేము. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఒకసారి తీసి చదవం. ఒకసారి యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21, 24. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21, 24. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఏంటంట? నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. నేను నిన్ను నిర్మించి తిని. వీళ్ళిద్దరు నిర్మించేవారు. ఒకసారి మీరు పైకి చూసి చెప్పండి, మిమ్మల్ని ఇద్దరు నిర్మించేవారు దేవుడు. శరీరానుసారంగా మేము ఒక పాత్ర అంతే. నిర్మించింది ఎవరు? దేవుడు. సో మనల్ని నిర్మించిన దేవుడు ఆయన, మన నిర్మాణకుడు ఆయన. సో ఆయనకు ఇంకా ఏమంటాడు? దావీదు ఏమంటాడు? ప్రభువా, పిండములై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి అంటాడు. ఇంకొక మాట ఏమంటాడు? చూచాలి గర్భమందు నేను రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూచాను అంటాడు. సో ఇంతగా దేవుడు మనల్ని తల్లి గర్భములో పెట్టడానికంటే ముందే, అమ్మా ఈ అమ్మాయి ఎవరమ్మా? ఎవరు? గట్టి చెప్పాలి. ఎవరు? డౌట్ ఉందా ఏమన్నా? లేదు, గట్టి చెప్పు. ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? నీ కూతురు. కరెక్టే కదా? ఎప్పుడు చూసావు? 9 నెలల తర్వాత చూసావు? 9 నెలల ముందు చూసావు? 9 నెలల తర్వాత చూసావా? 9 నెలల ముందు చూసావు? 9 నెలల గర్భంలో ఉంది కదా, ఎందుకు చూడలేదు? అంటే లోపల ఉన్నప్పుడు తల్లి కూడా చూడలేదేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు? నా కన్నులు నిన్ను చూచాయి. ఆ రోజే డిసైడ్ చేశాడట, రేపు నీకేం జరగాలి, రేపు నీకు ఎలా ఉండాలి, నెక్స్ట్ ఇయర్ నీకు ఎలా ఉండాలి, నెక్స్ట్ మంత్ నీకు ఎలా ఉండాలి. ఎవ్రీథింగ్ ఆన్ ద డే ఓన్లీ ద గాడ్ ఇస్ డిసైడెడ్. నీ జీవితంలో ప్రతిరోజు అప్పుడే తీర్మానించాడు. అందుకు నీవు ఆయన ఎందుకు సంతోషించాలి? ఎందుకు యెహోవాను బట్టి సంతోషించాలి? ఆయన నిన్ను నిర్మించిన నిర్మాణకుడు కాబట్టి.
రెండవది ఎందుకు ఆయన బట్టి సంతోషించాలి? ప్రభువా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి మమ్మీ అని అనుకో, మమ్మీ ఏమంటది? చెప్పరానా అంటది. ఇంకొంచెం బిజీగా ఉంటే అక్కడ ఎప్పుడు డిస్టర్బెన్స్ అట్లా కాదు మమ్మీ అక్కడ అందా అంటదంట అంటదంట. ఇప్పుడు డాడీ దగ్గరికి వచ్చింది, డాడీ 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 అమ్మా డిస్టర్బ్ చేయకు, బిజీగా లేదా, పక్కకు అంటానా అన్నా. ఏ డాడీ ఎప్పుడు అనలేదా? అనవా? కానీ దేవుడు ఎప్పుడు అట్లా అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళి ప్రభువా 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 విసిగిస్తే విసిగించిన ప్రతిసారి నీ ప్రార్థన వింటాడు. ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? ఉదయకాలమున, మధ్యకాలమున, సాయంత్రకాలమున నేను నీకు మొర్ర పెట్టి తిని నీవు నా మొర్ర ఆలకించితివి. అది కాదు, మార్నింగ్ డిస్టర్బెన్స్, ఆఫ్టర్నూన్ డిస్టర్బెన్స్, ఈవినింగ్ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు ప్రభు అంటే కూడా అదే 3 సార్లు వెళ్ళి ఇప్పుడు వీళ్ళని గెలికామనుకోండి మాకు కోపం వస్తుందా రాదా? తల్లిదండ్రులమైన మాకు వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీ ప్రార్థన ఆలకించు దేవుడు. మనం ఆయన బట్టి సంతోషించాలా లేదా? ఎందుకు ఆయన బట్టి సంతోషించాలి? సంవత్సరం మొదటి ఏంటి? ఆయన నీ యొక్క నిర్మాణకుడు. రెండోది ఏంటి? నువ్వు కూర్చొని ప్రే చేయి. ఇక్కడ హృదయ వాంఛ నెరవేర్చడానికి ఎవరు సిద్ధుడు? నేను నెరవేరుస్తాను నీ హృదయ వాంఛ. నేను నీ హృదయ వాంఛ తీర్చగలనా? ఓకేనా? ఏ అమ్మా అక్కడ కూర్చున్నా అమ్మా, నీ హృదయ వాంఛ నేను తీర్చగలనా? నేను తీర్చలేను, ఎందుకంటే నా దగ్గర ఏం లేదు. నువ్వు ఎలా మనిషివో నేను కూడా అలాగే. కానీ హృదయ వాంఛ తీర్చగలిగే వ్యక్తి ఎవరు? సిస్టర్ మీ హృదయ వాంఛ ఉందా? 2022 అంతా కావాలని చెప్పి చేతులు ఎత్తారు అంటే మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి కదా. సో ఆ కోరికలు తీర్చగలిగే వారు ఎవరు? నేనా? నా ప్రార్థన? నేను ప్రార్థన చేస్తేనా? సిస్టర్ మీకు 2022 కోరికలు ఉన్నాయా లేవా? ఫుల్ ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. తీర్చగలనా నేను? నన్ను నమ్ముకుంటే తీరుతుందా? సరే ఆ సిస్టర్ నమ్ముకుంటే తీరుతుందా? ఎవరు నమ్ముకోవాలి? ఏం జాని ఎవరు నమ్ముకోవాలి? ఎవరి దగ్గర రావాలి? ఎందుకు? ఆయన మన యొక్క ప్రార్థన వింటాడు కాబట్టి. మూడవది, నిన్ను ఎత్తుకొనివాడు ముద్దాడు వాడు ఆయన అంట. ఎంత బిళ్ళపిత్తరం మనము. నేను కష్టపడి నడుస్తున్నాను ఏంటట? నేను కష్టపడి నడుస్తున్నాను భయ్యా, నా సొంత కాళ్ళ బలం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎత్తుకొని ముద్దాడుతున్నాడట. అందుకు నమ్మాలి ఆయన, అందుకు ఆయన బట్టి సంతోషించాలి. ఇప్పుడు చిన్నవాడిని తీసుకొని ఒళ్ళో తీసుకొని నాన్న చిన్ని అంటే ఎంత సంతోషిస్తుంది. అబ్బా మా డాడీ నాతో ఎంత బాగుంటున్నాడు. సో ఆ డాడీ ఎవరు? ప్రవీణ్ కుమార్, వెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ తెలుసా? డాడీ మధ్య పిలిపించుకుంటా అంట. డాడీ అని ఎవరిని పిలవకూడదు, పరలోకమందున్న తండ్రిని మాత్రం పిలవాలి. ఆయన తెలియక ఎలా పిలిపించుకుంటున్నాడు. ఓకేనా? అది ఆయన తప్పు. పిలుస్తాం మనం కూడా పాపం అయిపోతాం. సో డాడీ స్థానంలో ఉండి నిన్ను ఎత్తుకోవడమే కాక ముద్దాడుతున్న దేవుడు. మరి ఆయన బట్టి సంతోషించాలా లేదా? 4వ మాట చెప్తున్నాడు, నిన్ను పోషించు పరలోకపు తండ్రి. ఎవరంట? ఎవరు? పోషించు పరలోకపు తండ్రి. నీకు ఏ బాధ వచ్చినా నీ బాధ ఏంటి? కరోనా అంతా నీ బాధ ఏంటి? ఫుడ్ దొరకట్లేదు. అంటే చాలా మంది చనిపోయింది ఎందుకు? ఫుడ్ దొరకట్లేదు, రేట్లు పెరిగిపోయాయి, కావాల్సిన డబ్బులు లేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పోషించు వాళ్ళని నేను. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే ఆయన బట్టి సంతోషించట్లేదు మనం. బ్రదర్ అంటున్నారా? దేవుడు ఎవరు? నన్ను పోషించువాడు. ఓకే, 5వ మాట చెప్తున్నాను. సరే 5వ మాట చెప్పాను. 6వ మాట చెప్తున్నాను, నన్ను బోధించువాడు నాకు, నన్ను నడిపించువాడు ఆయన. నీకు ఇంకేం కావాలి? నువ్వు ఎక్కడికి నడిస్తే అక్కడికి నువ్వేమనుకుంటున్నావు? నేను కష్టపడి నడుచుకుంటూ వెళ్తాను అనుకుంటున్నావు. ఆయన ఏమంటున్నాడు? నిన్ను నడిపించువాడను నేను అంటున్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతున్నా అంటే ఎవరు నడిపిస్తున్నాడు? నన్ను నా చెయ్యి పట్టుకొని దేవుడు నడిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతుంటే ఎవరు నడిపిస్తున్నారు? అక్క ఎట్లా చెప్తావు? నువ్వు చెప్తావు, వాళ్ళు చెప్తావు, నేను నమ్మా కదా? నమ్ముతావా? లోపల డౌట్ కదా. అబ్దుల్ కలాం తెలుసా అందరికి? అబ్దుల్ కలాం ఇక్కడ రాష్ట్రపతి. ఇలా మాట్లాడుతూ అలా కూర్చొని కుప్పలు తెలిపాడు. ఇలా మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ దండని కుప్పలు తెలిపాడు. ఇక్కడ దాకా నడిచినచ్చుగా
లేదంటే అక్కడి నుంచి హాస్పిటల్ దాకా నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ గుండె కొంచెం పెయిన్ వస్తుంది చెక్ చేయవచ్చుగా అన్నాడా? అక్కడే కూలిపోయాడు. ఎందుకు? అక్కడి నుంచి అక్కడికి దేవుడు నడిపిలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నేను నడుస్తున్నానంటే కారణం ఏంటి? దేవుడు. దేవుడు అది నాకు అర్థం కావట్లేదు. ప్రతి అడుగు దేవుడు నడిపిస్తాడు, ప్రతి అడుగు దేవుడు నడిపిస్తాడు. ఓకేనా? దారిలో వచ్చేటప్పుడు అనుకుంటుంటావు నేను నడిపిస్తున్నాను బండిని, నువ్వు బండి నడిపిస్తే బైక్లో యాక్సిడెంట్ అవుతుంది. ఈరోజు ఆడ చూశాను ఒక యాక్సిడెంట్. ఓకేనా? అలాగే ఉన్న బండికి వెళ్ళి గుద్దుకొని పడిపోయాడు. ఏరా పై అంటే ఫుల్ లోట్లో ఉన్నాడు అన్న, ఫుల్ లోట్లో ఉన్నాడు. ఓకేనా? ఏరే వాళ్ళు వచ్చి లేపేంత వరకు కూడా తెలియదు. ఆగిన బండికి వెళ్ళి అది ఎక్కడ కార్నర్ లాగుంటే దాని దగ్గరికి వెళ్ళి గుద్దుకొని పడిపోయాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు నడిపించలేదు. అదే దేవుడు నడిపిస్తూ ఉంటే తన కాపుదల ఉంటుంది. ఓకేనా? సో 7వ మాట ఏం చెప్తున్నాడు? నిన్ను నీ భారమును మోయేవాడు ఆయన. నీకు ఏ భారం అయితే హృదయంలో ఉందో ఆ భారం మోయేవాడు. వీటన్నిటికీ రెఫరెన్సెస్ యాప్ లో పెడతాను చూసుకోండి. ఓకేనా? నీ భారం మోయేవాడు ఆయన. ఓకేనా? 9వ మాట మరువని విడువని ఎడబాయని దేవుడు అంట. అబ్బా, ఎవరు ఇక్కడ బెస్ట్ మదర్ చేతులెత్తండి. నాకు మా పిల్లలంటే చాలా ఇష్టం. చేతులెత్తండి. నాకు మా పాప అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మర్చిపోలేదు అసలు పాప. 24 hours లో ఒక్కరోజు కూడా మర్చిపోలే. ప్రతి నిమిషం జ్ఞాపకం ఉంటుందా కదా? బెస్ట్ మదర్. మంచి అంటే తల్లికి కూతురు అంటే అంత ప్రేమ ఉంటుంది, తండ్రికి కూతురు అంటే అంత ప్రేమ ఉంటుంది. ఆ తల్లి తండ్రి కూడా కొద్ది క్షణం మర్చిపోతారేమో కానీ దేవుడు విడువడు ఎడబాయడు, క్షణమైనా నిన్ను మర్చిపోయాడు. అందుకు ఆయన బట్టి సంతోషించాలి. చివరి మాట ఏంటంటే నువ్వు ఎప్పుడు చింతించకుండా నీ కొరకు ఆయన చింతించే దేవుడు. ఏ దేవుడు లేడండి. నీ కొరకు ఆయన చింతించే దేవుడు. నీ ముఖం ఎప్పుడు నవ్వుతున్నాడట. ఎందుకు? వై యు ఆర్ సాడ్? నువ్వెందుకు దుఃఖంగా ఉన్నావు? నేను ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి అడిగాను, ఎందుకు అన్నా గడ్డాన్ని పెంచావు? ఎందుకు దుఃఖం? నీ కొరకు దుఃఖించే దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే వినే దేవుడు ఉన్నాడు. నువ్వు మొర పెడితే నీ మొరను వినే దేవుడు ఉన్నాడు. నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నిన్ను ఒక ఒడ్డుకు తీసుకెళ్లే దేవుడు ఉన్నాడు. మొదటిలో నీకు అది ఒడ్డుకు వెళ్తున్నట్టు అనిపించదు, కానీ చివరికి నిన్ను తీసుకెళ్లి ఒడ్డున పెట్టే దేవుడు ఆయన. అన్ని ఉన్నప్పుడు నువ్వెందుకు సాధువుగా మారిపోయావు? విశ్వాసములో దేవుణ్ణి కించపరిచావు. అర్థమవుతుందా? అందుకని సాధువుగా మారద్దంట. నిన్ను చూసినప్పుడు ఒక వ్యక్తికి ఏం కనిపించాలి? ఈ వ్యక్తిలో విశ్వాసం ఉంది అని అనిపించాలి. సో ఎందుకు దేవుని నమ్ముకోవాలి? ఎందుకు దేవుని నమ్ముకోవాలి? ఎందుకు దేవుని నమ్ముకోవాలి? మళ్ళీసారి మొత్తం చెప్తున్నాడు. ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి సంతోషించాలి? అందరూ పక్క వ్యక్తి ఒకసారి తట్టి నేను యెహోవాను బట్టి సంతోషిస్తాను అని చెప్పండి. పక్క వ్యక్తి తట్టి చెప్పాలి, నేను యెహోవాను బట్టి సంతోషిస్తాను. దేవుడి మీద జానికి చెప్పాలి, నేను యెహోవాను బట్టి సంతోషిస్తానని. జాని దేవుడి మీద చెప్పాలి, ఎవరిని బట్టి సంతోషిస్తాను? అంతేనా? షూరా అందరూ యెహోవాను బట్టి సంతోషిస్తారు. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది? నీ హృదయ వాంఛ ఈ సంవత్సరము తీర్చబడుతుంది. వాగ్దానం చేసింది ఎవరు? అశోకన్న. వాగ్దానం చేసింది ఎవరు? నేను కదా. వాగ్దానం చేసింది ఎవరు? ఎవరితో వాగ్దానం చేసింది ఎవరు? సిస్టర్ వాగ్దానం చేసింది ఎవరు? ఎవరితో? ఏం చేశాడు? నీ హృదయ వాంఛను తీరుస్తాను. నువ్వు కేవలం చేయాల్సిందేంటి? యెహోవా యందు సంతోషించు. సంతోషిస్తావా? యెహోవా యందు సంతోషిస్తావా? యెహోవా యందు సంతోషిస్తే దేవుడు నీ యొక్క హృదయ వాంఛను తీరుస్తాడు. దిస్ ఇయర్ ప్రామిస్ ఈజ్, ఈ సంవత్సరం యొక్క వాగ్దానం ఏంటి అంటే ఊరట కలిగించు సంవత్సరము. ఇయర్ ఆఫ్ కన్సోల్. ఇది దేవుడు చెప్పిన మాట. సో మీకు అందించేశాను. మరి ఎంతవరకు మీరు యెహోవా యందు ఆనందిస్తారో మిమ్మల్ని మీరే తీర్మానించుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ బలిలో పాలు పంచుకోవాలనుకుంటున్న వారు మనలోకి రావాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ జీసస్ నేమ్. దేవుని పేరిట మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.